హాయ్ అండి. అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. నా ప్రీసకి పార్ట్ 1. రైటర్ వచ్చేసి నిధి గారు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మవారి అంశంతో దైవ కార్యం పూర్తి చేయడానికి పుట్టిన అమ్మాయి. అసలు దేవుడు అంటేనే నమ్మకం లేని అబ్బాయి. వీళ్ళిద్దరి మధ్య మొదలైన ప్రేమ కథ. మరి దేవుడు అంటే నమ్మకం లేని అతను తన ప్రియురాలిని దైవ కార్యం పూర్తి చేయటంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొని ఆ అమ్మాయితో ఆ కార్యం పూర్తి చేయడంలో కడ వరకు నీతోనే అని తన చెయ్యి పట్టుకుని తోడుంటాడా? చూద్దాం. మరి లేదంటే ఆమెను ఒంటరిగా వదిలేస్తాడా? స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రోమో అండి. గుడి బయట ఒకతను కోపంగా 6 ఏళ్ల పిల్లవాడిని పట్టుకుని, ఏరా దొంగ వెధవా, నేను ఈ గుడి పెద్దను. ఇక్కడ ఉండగానే నీకెంత ధైర్యం ఉంటే సాక్షాత్తు అమ్మవారి ఆలయం నుంచే దొంగతనం చేయాలని చూస్తావా? నిన్ను అని అంటూ ఆ 6 ఏళ్ల పిల్లవాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. గుడికి వచ్చి వెళ్ళేవారంతా నిలబడి ఆ పిల్లవాడిని కొట్టడం చూస్తూ ఉంటారు తప్ప ఆపాలి అని ఎవరూ అనుకోరు. ఆ పిల్లవాడు గుడి పెద్ద మనిషి కొట్టి దెబ్బలు తట్టుకోలేక అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ గుడి పెద్ద మనిషి ఇంకా కోపంతో ఊగిపోతూ నిన్నెలా కాదు అని చెప్పి అక్కడ ఉన్న కట్టె తీసుకుని ఆ పిల్లవాడిని కొట్టపోతాడు. ఆ పిల్లవాడు భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా అమ్మా అని అరుస్తాడు. అప్పుడే ఒక చెయ్యి వచ్చి ఆ పెద్ద మనిషిని పట్టుకుంది. అతను కోపంగా ఎవరా అన్నట్టు తన చెయ్యి పట్టుకున్న వ్యక్తి వైపు చూస్తాడు. తన ఎదురుగా 6 అడుగుల కటౌట్తో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లని రంగుతో చూపుతోనే అందరి మనసు దోచుకునేంత ముఖార విందంతో చేతి పట్టులోనే అతని బలం ఏంటో తెలిసే విధంగా ఉన్న అతను ఈ పెద్ద మనిషిని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక విడిపించుకుందామని చూస్తాడు. కానీ అతను వదలకుండా ఒక చేత్తో ఆ పెద్ద మనిషి చెయ్యి అలాగే పట్టుకుని ఇంకొక చేత్తో మెల్లగా తన కూలింగ్ గ్లాసెస్ తీస్తూ ఎర్రబడిన కళ్ళతో కోపంగా ఆయన్ని చూస్తాడు. అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న పొగరు చూసిన పెద్ద మనిషికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. కానీ తన భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా కోపంగా అతన్ని చూసి, ఎవరయ్యా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నా చెయ్య పట్టుకుంటావా అని ఇంకా ఏదో అంటూ ఉండగానే అతను కోపంగా ఆ పెద్ద మనిషి చేతిని వెనక్కి తిప్పుతాడు. ఆ పెద్ద మనిషి నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ, ఓరి భగవంతుడా, ఇతను నన్ను చంపేస్తున్నాడు, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తాడు. అతను కోపంగా ఆ పెద్ద మనిషి చెంప మీద లాగి పెట్టి ఒకటిస్తాడు. అతను అలా చేయటంతో ఆ పెద్ద మనిషితో సహా అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యి కళ్ళు ఆర్పకుండా అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోతారు. అతను కోపంగా ఆ పెద్ద మనిషిని చూస్తూ, ఎవరికి పోయి ధమ్కి ఇస్తున్నావు? అభినయ్ రామ్ వర్మ ఇక్కడ. నువ్వు నన్ను బెదిరిస్తావా అని గంభీరమైన గొంతుతో అంటాడు. అభి మాటలో ఉన్న గంభీరానికి ఆ పెద్ద మనిషి సగం బిక్క చచ్చిపోతాడు. ఇంతలో గుడిలో ఉన్న పూజారులు జరిగింది తెలుసుకుని పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తారు. తమ గుడి పెద్ద మనిషిని అభి అలా కొట్టడం చూసి పూజారిలో ఒకరు ముందుకు వచ్చి కోపంగా, నువ్వు అసలు మనిషివేనా? వయసులో నీకంటే పెద్దవారు, గుడికి ధర్మకర్త, అలాంటి గొప్ప మనిషిని పట్టుకుని అందరి ముందు ఆయన్ని కొట్టి అవమానిస్తావా? దీనికి ఆ అమ్మవారు నీకు తగిన సాక్షి చెప్తారు అని అంటారు. వాళ్ళు అలా అనడంతో అభి ఆ పెద్ద మనిషి చేతిని వదిలి కొంచెం దూరం జరిగి అందరినీ చూస్తాడు. ఆ పెద్ద మనిషి కోపంగా అభిని చూసి ఏదో మాట్లాడే లోపే అభి అక్కడ ఉన్న కట్టె తీసుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అభికి ఉన్న గుండె ధైర్యాన్ని చూసి అక్కడ ఉన్న అందరూ విస్తుపోయి అభిని చూస్తూ ఉంటారు. అభి ఆయన్ని కొడుతూ కోపంగా పూజారి వైపు చూసి, ఇందాకేమన్నారు? వీడు వీడు పెద్ద మనిషా? పసి కందు అని చూడకుండా మనసు లేకుండా రక్తం వచ్చేలా కొడుతున్నాడు. మళ్ళీ వీడు పెద్ద మనిషా? ఇంకా ఏమన్నారు? నేను మనిషిని కాదా? వీడిలా కొడుతూ ఉంటే బాబు నొప్పికి తట్టుకోలేక గొంతు చించుకుని ఏడుస్తూ కేకలు పెడుతూ ఉన్నా ఆ పసి పిల్లాడిని చూసి కూడా మీలో కనీసం ఏ ఒక్కరూ ఆపుదామని కూడా ముందుకు రాలేదు.
మరి మీరు మనుషులా? ఇంకా ఇంకా ఏమన్నారు? నాకు మీ అమ్మగారు తగిన శాస్తి చేస్తుందా? ఆమె కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కూడా వచ్చి ఆపకుండా రాయిలా కూర్చుని ఉంది కదా మీ అమ్మవారు. ఏమీ చేయలేదు కదా. అలాంటిది అలాంటి విగ్రహం నాకు శాస్తి చేస్తుందా? అయినా నా ముందు ఏదైనా తప్పు జరిగితే అడ్డుకుంటా కానీ మీ అమ్మవారిలా రాయిలా మాత్రం ఉండను. తప్పు చేసిన ఎవరిని నేను లెక్క చెయ్యను. అది మీ అమ్మవారు అడ్డు వచ్చినా సరే నాకు అనిపించింది నేను ఖచ్చితంగా చేస్తాను. అయినా మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మీ అమ్మ నన్ను ఏం చేస్తుందో నేను కూడా చూస్తానులే. ఒకసారి మీ అమ్మవారిని నా కళ్ళ ముందుకు రమ్మనండి అని అభి ఎంతో కోపంగా అంటాడు. అభి అలా అడగడంతో ఏం చెప్పాలో తెలియక అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడే ఒక స్వామీజీ అక్కడికి వస్తాడు. ఆ స్వామీజీ చూడటానికి చాలా పెద్ద వయసున్న వారిలా ఉంటారు. ఆయన ముఖంలో గొప్ప తేజస్సు ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఆయన అక్కడ ఉన్న అభిని చూసి ఆశ్చర్యపోయి కళ్ళార్పకుండా ఆ స్వామీజీ అలానే చూస్తూ ఉండిపోతారు. ఆయన్ని చూసిన పూజారులందరూ వినయంగా ఆయనకు ఎంతో గౌరవంగా నమస్కరిస్తారు. కానీ ఆయన ఎవరి వైపు చూడకుండా అభిని చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక పూజారి ముందుకు వచ్చి కోపంగా అభిని చూసి, మా అమ్మవారు నీలాంటి పాపాత్ముడి కళ్ళకు కనిపించదురా అని అంటాడు. అభి ఆ మాటకి గట్టి గట్టిగా నవ్వుతూ, ఆహా సరే, నేను పాపాత్ముడిని, నాకు కనిపించదు. మరి మీరందరూ పుణ్యాత్ములు కదా, చిన్నప్పటి నుంచి నిత్యం ఆ అమ్మని పూజిస్తూనే ఉంటారు కదా, మరి కనీసం ఒక్కసారైనా ఆమె మీకు కనిపించిందా అని అడుగుతాడు. అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అవి ఏంటి అలా చూసుకుంటున్నారు, మాట్లాడరేంటి? కనిపించిందా? లేదు, ఎందుకంటే ఆమె అసలు లేనే లేదు కాబట్టి. ఉంటే ఆమె భక్తులు తన కళ్ళ ముందే ప్రాణం పోయేలా ఏడుస్తున్నా, ఆఖరికి ఆమె కోసం ప్రాణాలు విడిస్తున్నా పట్టించుకోలేని మనసులేని దేవతే మీ అమ్మవారు. దేవుడు ఉన్నాడు అనేదే మీ మూఢనమ్మకం. అలాంటి నమ్మకాన్ని మీరు నమ్ముతారేమో కానీ నేను కాదు. అభి అలా అనడంతో ఆ స్వామీజీ ముందుకు వచ్చి అభిని చూసి చిన్నగా నవ్వుతూ, కనిపిస్తేనే నమ్ముతాము అంటే నువ్వు పీల్చే ఈ గాలి, నీకు నచ్చే ఈ మట్టి వాసన మరి నీకు కనిపిస్తుందా? లేదు కదా. అలాగే మా అమ్మవారు కూడా జరిగిన సంఘటనలను బట్టి ఆ అమ్మకు మనసు లేదు, అసలు అమ్మే లేదు అని నువ్వు అంటున్నావు. మరి ఉన్నారు అని మేము అంటున్నాము. సాక్షాత్తు ఆ అమ్మవారు ఉన్నారు అని నీ నోటితో నువ్వే చెప్తావు. అది త్వరలోనే, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. శుభం భూయాత్ అని అభిని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ చేతులతో ఆయన్ని నమస్కరిస్తూ ఆయన వెళ్ళిన వైపే భక్తితో చూస్తూ ఉంటారు. దానికి అభి కోపంగా ఆయన వెళ్ళిన వైపే చూస్తూ, వాట్ నాన్ సెన్స్ అని అనుకుంటూ ఆ గుడి పెద్దవైపు చూసి గట్టిగా, ఈ చిన్న పిల్లాడు ఏం తప్పు చేశాడని ఇలా మరి బుద్ధి లేకుండా కొడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడి పెద్ద అభిని గట్టిగా పట్టుకుని ఉన్న పిల్లాడిని కోపంగా చూస్తూ, ఈ నీచుడు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అపహరించిపోతూ ఉండగా నేను చూసి పట్టుకున్నాను. ఇలాంటి అప్రాచ్యుడికి ఎంత ధైర్యం ఉంటే సాక్షాత్ అమ్మవారి గుడి గర్భగుడిలోకే ప్రవేశిస్తాడు అని చెప్తాడు. అది విని అభి మళ్ళీ ఆ గుడి పెద్ద చెంప మీద కొట్టి అతని కాలర్ పట్టుకుని తిండి లేక ఆకలితో అలమటిస్తూ నైవేద్యం తీసుకోవాలని చూశాడు. ఆ మాత్రం దానికి ఏదో మీ అమ్మవారి నగలను దొంగిలించినట్టు చెప్తున్నావు. అయినా ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడానికి పనికిరాని ఆ నైవేద్యం మనసులేని రాయికి పెడితే ఏమొస్తుంది? నీ మూర్ఖత్వంతో ఈ పిల్లాడి ప్రాణం పోయేలా కొడుతున్నావు. మీరు ఈ జన్మకు మారరు అని అందరినీ కోపంగా చూస్తూ ఆ పిల్లాడిని ఎత్తుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. అందరూ అభి వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోతారు. ఆ పిల్లవాడిని అభి ఒక చోట కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆ పిల్లాడు ఎక్కిళ్ళు పెడుతూ అభి ఇచ్చిన నీళ్లు తాగి ఏడుస్తూ అభిని చూస్తాడు. అభి ఆ పిల్లాడి కళ్ళు తుడుస్తూ,
నీ పేరేంటి అని అడుగుతాడు. ఆ పిల్లాడు తడబడుతూ రాజ్ అని చెప్తాడు. అభి రాజుని పట్టుకుని మీ అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అభి అలా అడగటంతో రాజు అభిని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ, తెలీదు, 6 రోజులకు ముందు ఇదే గుడిలో నన్ను కూర్చోబెట్టి 10 నిమిషాలు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళారు. కానీ ఇంతవరకు మా అమ్మ నాన్న రాలేదు. వాళ్ళు వస్తారని ఇప్పటి వరకు కూడా చూశాను. నేను ఎక్కడికి వెళ్లకుండా ఈ గుడి చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. కానీ వాళ్ళు మాత్రం రాలేదు. ఇక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు కదా, కనీసం గుక్క పెట్టి ఏడుస్తున్నా కూడా నన్ను ఎవరూ అడగలేదు. అభికి రాజ్ పరిస్థితి అర్థమై చాలా బాధ కలిగింది. రాజ్ తల్లిదండ్రుల మీద పిచ్చి కోపం వస్తుంది. అభి రాజ్ నుదుటి మీద ముద్దు పెట్టి, ఏడవకు రాజ్, మీ అమ్మ నాన్నలు ఎవరో కనిపెట్టి నిన్ను వాళ్ళ దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని అంటాడు. అప్పటి వరకు ఏడుస్తున్న రాజు అభి అలా చెప్పగానే సంతోషంగా నిజంగానా అని అడుగుతాడు. అభి చిన్నగా నవ్వుతూ నిజంగా నిజమని అంటాడు. రాజు ఆనందంగా అభిని హత్తుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్తాడు. అభి ఫ్రెండ్ కాదు బాబాయ్ అను అంటాడు. రాజ్ కూడా అలాగే బాబాయ్ అంటాడు ఆనందంగా. సరే అయితేక మరి మనం మన ఇంటికి వెళ్దామా అంటాడు అభి. రాజ్ అయోమయంగా మరి మా అమ్మా నాన్న అభి వస్తారు, కానీ వాళ్ళు వచ్చే వరకు మరి నువ్వు నా దగ్గరే ఉండాలి, మరి ఉంటావా? రాజ్ అమాయకంగా సరేనని తల ఊపుతాడు. అభి నవ్వుతూ రాజ్ని హక్ చేసుకుంటాడు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి అభి భుజం మీద కొడుతుంది. అభి ఆమెని చూసి నవ్వుతాడు. ఆమె కోపంగా ఏరా, ఈ రోజు పూజ ఉంది, గుడిలోకి రమ్మంటే రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? అభి విసుగ్గా అబ్బా అమ్మ, నీకు తెలుసు కదా ఈ గుడులు గోపురాలు అంటే నాకు పడవు అని, అయినా బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నీ కోసం నేను డ్రాప్ చేయాలని నా వర్క్ వదిలేసి మరి నీతో వచ్చాను, అంతేగాని నీతో పాటు ఈ పూజలు వ్రతాలు చేయడానికి కాదు. అరుంధతి అభి వాళ్ళ అమ్మగారు. అరుంధతి ఆహా, మరి తమరు నన్ను డ్రాప్ చేసి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఈ పిల్లాడెవరు? అభి వీడి పేరు రాజమ్మ, నీకు చిన్న మనోడు, ఇక నుంచి మనతోనే ఉంటాడు అని అరుంధతి గారితో రాజు గురించి మొత్తం చెప్తాడు. అదంతా విని అరుంధతి గారు బాధగా రాజుని చూస్తారు. ఇదన్నమాట ఫస్ట్ ఎపిసోడ్. మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తానండి. అలానే స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు కొంచెం చిన్న ఇష్యూ వచ్చిందండి, దానివల్ల కొంచెం స్టోరీస్ అన్ని ఆపవలసి వచ్చింది. త్వరలోనే మీకు నా రావణ్ కూడా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.